హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ప్లాంట్ కింగ్డమ్ అనేది చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ భారతి బ్యాచ్. ఓకే, ప్లాంట్ కింగ్డమ్ నుంచి దాదాపు మీకు 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి, అప్పుడప్పుడు 4 క్వశ్చన్లు, కానీ ఎక్కువగా మీకు అడిగేది 2 to 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి గ్యారంటీగా అడుగుతారు. ఓకేనా, అది అన్నమాట. సో 3 క్వశ్చన్లు గ్యారంటీ ఈ చాప్టర్ నుంచి, ఎక్కువగాను అప్పుడప్పుడు 4 క్వశ్చన్లు అడగచ్చు. తక్కువ అయితే మినిమం అయితే 2 క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ చాప్టర్ నుంచి మనకి 3 నుంచి 4 క్వశ్చన్లు దాదాపు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, అది అన్నమాట. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ అనేది ఇచ్చేసేయండి. ఓకే, వి కెన్ బిగిన్ ద సెషన్ టుడే. పదండి. ఓకే, లెట్స్ బిగిన్ ద సెషన్. ఈజ్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ ఫర్ ఎవ్రీవన్? గుడ్ ఈవినింగ్. సో ఇవాళ క్లాస్ కొంచెం లేట్ అయింది. ఓకే, ఓకే, సరే అయితే. డిన్నర్ అయిందమ్మా, డిన్నర్ అయింది. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ఓకే, సరే అయితే. ఫైన్. సో ఈ చాప్టర్ నుంచి దాదాపు మీకు 3 నుంచి 4 క్వశ్చన్స్ రావచ్చు. సో లెట్ us బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. సో ప్లాంట్ కింగ్డమ్. ఓకేనా, పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ప్లాంట్ కింగ్డమ్ లోని మనం ఏం చదువుకుంటాం బేసిక్ గా? ప్లాంట్ కింగ్డమ్ లో మనం ఎక్కువగాను ఏదైతే కింగ్డమ్ ప్లాంటే ఉన్నదో, కింగ్డమ్ ప్లాంటే ఉన్నదో దాన్ని మనం ప్లాంట్ కింగ్డమ్ అని కూడా అంటాము. ఈ కింగ్డమ్ ప్లాంటేలో వచ్చేసి మనకి ఆల్గే, ఓకే, బ్రయోఫైట్స్, దాని తర్వాత టెరిడోఫైట్స్, దాని తర్వాత జిమ్నోస్పామ్స్, ఇంకా యాంజియోస్పర్మ్స్ అని, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం మనం. ఓకే, యాంజియోస్పర్మ్స్ కి స్పెసిఫిక్ గా వేరేది ఉన్నది. ఓకే, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేది. దాంట్లో ఇంకా బాగా మనం దీని గురించి ప్లాంట్ మార్ఫాలజీ, ఇంకా సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్ లో దీని గురించి ఇంకా బాగా మనం మాట్లాడుకుంటాం యాక్చువల్ గా. ఓకేనా, అది అన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకే, జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, ఓకే, సరే అయితే. రైట్, ఆల్ రైట్. ఓకే, సరే. సో ఎప్పుడు ఇలాగే ఉండేదా? ఓకే, ఇక్కడ నుంచి ఇంకా మనం లెట్ us హ్యావ్ అ క్లియర్ డిస్కషన్. ఎప్పుడు మనకి ఇలాగే ఉండేదా ప్లాంట్ కింగ్డమ్ అంటే? లేదు, ముందు ఎప్పుడు ఇలా ఉండేది కాదు. ముందు మనం చూసుకున్నట్లయితే, ముందు ఏదైతే క్లాసిఫికేషన్స్ ఉండేవో చాలా రోజుల క్రితం క్లాసిఫికేషన్ లోని మనకి ప్లాంట్ కింగ్డమ్ లో వచ్చేసి, ప్లాంటేలో వచ్చేసి ముందు ఏం చేశారు? ప్రీవియస్లీ అంటే మనం ఎప్పుడు చూస్తాం కదా సినిమాల్లో, లేదంటే సీరియల్స్ ఏమైనా మీరు చూసుకున్నట్లయితే, ముందటి భాగంలోని, ఓకే, లేదంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగింది రీక్యాప్ అని చూపిస్తారు, అవునా కదా? సో ఇప్పుడు కూడా అంతే, ప్లాంటేలో కూడా ఒక ప్రీవియస్ ఎపిసోడ్ ఉన్నది. అప్పుడు ప్లాంటేలో వాళ్ళు ఏం చేశారు అంటే, సైనోబాక్టీరియాని సైనోబాక్టీరియా, ఓకే, దాని తర్వాత మనకి ఆల్గే, దాని తర్వాత ఫంజై, దాని తర్వాత మిగతా ఏదైతే బ్రయో, టెరిడో, ఓకే, జిమ్నో జిమ్నోస్పర్మ్స్, ఇంకా యాంజియోస్పర్మ్స్, వీటన్నిటిని ముందు డిస్కస్ యాక్చువల్ గా ఏం చేశారు అంటే, వీటన్నిటిని యాక్చువల్ గా ఇన్వాల్వ్ చేశారు ముందు. ఓకే, సైనోబాక్టీరియా, ఆల్గే, ఫంజై,
బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ వీటన్నిటిని ముందు ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీటన్నిటిలో కామన్ ఏంటి అంటే దే ఆల్ హ్యావ్ సెల్ వాల్. వీటన్నిటిలో సెల్ వాల్ ఉన్నదనేసి యాక్చువల్లీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అది కాకుండా ప్రొటీస్టా కూడా ఇందులోనే ఉండేది. ప్రొటీస్టా. ఓకే. కానీ తర్వాత ఏం చేయడం జరిగింది అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు దట్ ఫంజై, సైనోబాక్టీరియా ఇంకా ప్రొటిస్టా ఏవైతే ఉన్నాయో వీటి క్యారెక్టరిస్టిక్స్ యాక్చువల్ గా ప్లాంట్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ప్లాంట్ కింగ్డమ్ లో ఉన్న ఆర్గానిజమ్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు. ప్లాంట్ కింగ్డమ్ లో ఉండడానికి ఓన్లీ ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఇవి మాత్రం యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో మనం ప్లేస్ చేయగలం. మిగతా ఏది మనం ప్లాంట్ కింగ్డమ్ లో మనం ప్లేస్ చేయడం కుదరదు అనేసి చెప్పడం జరిగింది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద రీజన్ వై దే కేటగరైజ్ ద సైనోబాక్టీరియా, ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్స్ అండర్ ద ప్లాంట్ కింగ్డమ్. మిగతా సైనోబాక్టీరియా, ఆల్గే ఇంకా ప్రొటిస్టా ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి పడేశారు. అది అన్నమాట. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికి? ఇస్ ఇట్ క్లియర్? అందరికి అర్థమైందా ఇది? సో దీంతో సంబంధించి మనం దెర్ ఆర్ అ నంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఆ క్లాసిఫికేషన్ గురించి మనం ఇంకా నేర్చుకోబోతున్నాం రండి. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అనమాట. ఆర్టిఫిషియల్ తర్వాత మనం న్యాచురల్ టైప్ చదువుతాం, దాని తర్వాత ఫైలోజెనెటిక్ చదువుతాం. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ క్లాసిఫికేషన్. ఓకే, జస్ట్ అ మినిట్. క్లాసిఫికేషన్, ప్లాంట్స్ ని ఎలా క్లాసిఫై చేయడం స్టార్ట్ చేశారు అన్నది. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వస్తుంది. ఆర్టిఫిషియల్ సిస్టమ్ వచ్చేసి ఎవరు ఇచ్చారు? లెనేయస్ ఇచ్చారు. లెనేయస్ వచ్చి మనకి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఓకేనా, అది అన్నమాట. ఓకే, ఎన్సిఆర్టీ స్లైడ్స్ లేవా సార్ అంట. ఇదేమిటమ్మా మరి? వాట్ ఈస్ దిస్? ఇది ఎన్సిఆర్టీ స్లైడ్ కాకపోతే ఇంకేమిటి? ఎన్సిఆర్టీ అనేది అది అన్నమాట. కొంచెం పేషెన్స్ ఉండాలి మరి, తొందర పడిపోకూడదంట. అది. సో ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లినియస్ ఇచ్చారు అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, సో లినియస్ ఏమన్నారు అంటే ఓకే, మనకి ఇందులో ఎవరైతే డౌట్ పడుతున్నారో సార్ ఎన్సీఆర్టీ ఉందా లేదా అని, ఎన్సీఆర్టీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో అందుకే ఫస్ట్ క్లాస్ వినండి చక్కగా. ఓకేనా, పదండి. రైట్. ఓకే, సో ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో ఏం చెప్పారు? ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లోని ఏవైతే వెజిటేటివ్ ఇంకా సెక్షువల్ క్యారెక్టర్స్ ఉన్నాయో, వెజిటేటివ్ ఇంకా సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వెజిటేటివ్ ఇంకా సెక్షువల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏమిటి అంటే ఏవైతే రూట్, స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ మనం చూస్తామో అది కాకుండా ఏదైతే మనం డిఫరెంట్ ఫ్లవర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏదైతే చూస్తామో, ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ మార్ఫాలజీ మన ఫ్లవర్స్ లో కూడా చూస్తాము. ఓకే, సో మార్ఫలాజికల్ ఫీచర్స్ అన్ని తీసుకోవడం జరిగింది. మార్ఫలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మార్ఫలాజికల్ ఫీచర్స్ ని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా, అది అన్నమాట. సో ఈవెన్చువల్ గా ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ మార్ఫలాజికల్ ఫీచర్స్ ని వాళ్ళు కన్సిడర్ చేశారు, ఓకే, అప్పుడు చాలా మంది ఏమన్నారంటే మీరు ఓన్లీ వెజిటేటివ్ సెక్షువల్ క్యారెక్టర్స్ తీసుకున్నారంటే యాక్చువల్ గా ఈక్వల్ వెయిటేజ్ వాటి రెండింటికి ఇవ్వడం కుదరదు. బికాస్ వెజిటేటివ్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో సచ్ as ఇప్పుడు మనకి రూట్, స్టెమ్, లీఫ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్వైరన్మెంట్. ఇవి యాక్చువల్ గా ఏమవుతాయి? దే ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎన్వైరన్మెంట్. ఎన్వైరన్మెంట్ మారిపోతే దాన్ని బట్టి ఎఫెక్టెడ్, ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ఓకే, ఇది ఈజీగా ఎన్వైరన్మెంట్ తో ఎఫెక్ట్ అయిపోతాయి. అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి? బేసిక్ గా మనకి రూట్, స్టెమ్, లీఫ్ లో మోడిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి చాలా. రూట్ అనేది మోడిఫై అయిపోతుంది, స్టెమ్ అనేది చాలా వేడిగా ఉంటే ఒకలా ఉంటుంది, ప్లాంట్ యాక్చువల్గా నీళ్ళలో ఉంటే ఇంకోలా ఉంటుంది, 0 5 అయితే ఇంకోలా ఉంటుంది. లీవ్స్ అనేది స్పైన్స్ కింద మోడిఫై అయిపోతాయి చాలా వెదర్ చాలా వేడిగా ఉన్నది అంటే, లేదంటే ఒక వ్యాక్సీ క్యూటికల్ వచ్చేస్తుంది నీళ్ళలో ఉన్నాయి అంటే. ఓకే, అది అన్నమాట. సో అందుకే దానివల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఏమన్నారు అంటే సరే అయితే ఈ పర్టికులర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే బేసిక్ గా చాలా క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ని చాలా తక్కువ ఉన్న క్యారెక్టర్స్ లోని క్లాసిఫై చేయడం జరిగింది అని చెప్పారు. ఓకే, అది అన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది అందరికి ఎందుకు మనం దీన్ని కన్సిడర్ చేయము? సో ఇది డిసప్రూవ్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి
దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ద సెకండ్ వన్ వచ్చేసి మనకి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు? బెంథమ్ అండ్ హుక్కర్. ఈ రెండు సైంటిస్టులు ఇచ్చారు ఇది. బెంథమ్ ఇంకా హుక్కర్ అనే ఇద్దరు సైంటిస్టులు ఇచ్చారు ఇది. ఓకేనా? న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఓకే, న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో వాళ్ళు ఏమన్నారు? వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ దట్ దే యాక్చువల్లీ టోల్డ్? చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ప్లాంట్ లోని వేరే వేరే ఫీచర్స్ ని కన్సిడర్ చేసుకున్నారు. లెటస్ సే ప్లాంట్ లో ఉన్న మార్ఫాలజీని కన్సిడర్ చేశారు. ఓకే, మార్ఫాలజీని కన్సిడర్ చేశారు. ప్లాంట్ లో ఉన్న అనాటమీని కన్సిడర్ చేశారు. అనాటమీ ఇంకా హిస్టోలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సెల్స్ ది అరేంజ్మెంట్, ఎలాంటి టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. మోనోకాట్ లో చూసుకున్నట్లయితే మనకి ఏం కనిపించదు? సెకండరీ గ్రోత్ ఉండదు. డైకాట్స్ లో చూస్తే సెకండరీ గ్రోత్ ఉంటుంది. అవునా కదా? సో అనాటమీ ఇంకా హిస్టాలజీ అవి చూసుకున్నారు. మార్ఫాలజీ చూసుకున్నారు. ఓకే, అది కాకుండా ఇంకేం చూసుకున్నారు? ఫైటోకెమిస్ట్రీ చూసుకున్నారు. ఎంబ్రియాలజీ చూసుకున్నారు. ఓకే, ఎంబ్రియాలజీ చూసుకున్నారు. డైకాటిలిడనస్, మోనోకాటిలిడనస్ సీడ్స్ కన్సిడర్ చేశారు. దాని తర్వాత ఫర్దర్ వెళ్ళి ఫైటోకెమిస్ట్రీని కూడా కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయి, ప్లాంట్ లోపల వేరే వేరే బయోమాలిక్యూల్స్ ది కెమికల్ కంపోజిషన్ ఏమిటి, ఓకే, వాటన్నిటిని కూడా కన్సిడర్ చేశారు. సో ఎప్పుడైతే చేశారో వాళ్ళు ఏం చేశారంటే ఫైనల్ గాను, ఓకే, ఎక్కువగా ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు? దే గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్. దే గేవ్ మోర్ ఇంపార్టెన్స్ టు రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్. ఏవైతే రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే రీప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఆర్ కంపారిటివ్లీ స్టేబుల్. ప్లాంట్ ఎలాంటి వెదర్ లో ఉన్నా కూడా ఇట్ నీడ్స్ టు రీప్రొడ్యూస్, ఇట్ నీడ్స్ టు ప్రొడ్యూస్ pollen grains and ovules, it needs to fertilize these things, and after that అదేం అవ్వాలి? రీప్రొడక్షన్ అనేది జరగాలి, సీడ్స్ అనేవి రావాలి, ప్లాంట్ అనేది సెక్షువల్లీ రిప్రొడ్యూస్ చేయగలగాలి, లేదంటే ఏ సెక్షువల్ రిప్రొడక్షన్ అయినా చేసి వెజిటేటివ్ ఫ్రాగ్మెంటేషన్ బ్రయోఫిలం చేయగలగాలి. అలాంటప్పుడు మనం ఆ రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇంకా బాగా క్లాసిఫై చేయగలుగుతాం అనేసి వాళ్ళు యాక్చువల్ గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఓకే, ఇంకేమైనా మనం మిస్ అయ్యామా? అల్ట్రా స్ట్రక్చర్ అంటున్నారు, రైట్? అల్ట్రా స్ట్రక్చర్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ప్లాంట్స్ ఏదైతే అల్ట్రా స్ట్రక్చర్ ఉందో కదా, ఇక్కడ వరకు ఓకే. సరే, ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే క్వశ్చన్ మనకి థర్డ్ ఏదైతే ఉన్నదో, థర్డ్ ఇస్ ద ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఫైలోజెనెటిక్ సిస్టమ్. ఫైలోజెనెటిక్ సిస్టమ్ లో ఏం చేయడం జరిగింది? ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిజమ్స్ మధ్యన, ఓకే, దాన్ని యాక్చువల్ గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్ ఈస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ రైట్ నౌ. ఓకే, ఇప్పటి వరకు అన్నిటికన్నా యాక్సెప్టెడ్ లోని ఇదే యాక్చువల్ కన్సిడర్ చేశారు. సో న్యాచురల్, ఆర్టిఫిషియల్ వచ్చినా కూడా వాటిలో ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ అవ్వడం ఇంపార్టెంట్ ఉండేది. అప్పుడే ఫైలోజెనెటిక్ సిస్టమ్ అనేది వచ్చింది. ఫైలోజెనెటిక్ సిస్టమ్ అనేది యాక్చువల్ గా ఒక పర్టికులర్ సైంటిస్ట్ కనబట్టలేదు, ఒక పర్టికులర్ సైంటిస్ట్ తీసుకొని రాలేదు. చాలా మంది రీసెర్చ్ చేసిన తర్వాత ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని మనం ఫైలోజెనెటిక్ సిస్టమ్ అంటాం. ఓకే, ఇందులో మనకి వచ్చేసి ఓకే ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిలో ఉన్న ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ని మనం కన్సిడర్ చేసుకొని యాక్చువల్ గా చేస్తాము అన్నమాట క్లాసిఫికేషన్. ఓకేనా? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, వి నీడ్ టు అండర్స్టాండ్. ఇది అన్నమాట. రైట్, ఇక్కడ వరకు ఓకే, సరే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఈ ఇన్ఫర్మేషన్ వాడతామో వాటిలో ప్లాంట్స్ ఫాసిల్స్ మనం రీసెర్చ్ చేస్తాము, వాటిలో ఎలా డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ ని మనం ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ తెచ్చి టాక్సానమీ అనేది మనం చేస్తాము. జస్ట్ అ మినిట్. ఓకే, హ్యాపీ నేషనల్ సైన్స్ డే. ఓకే సాగర్, ఓకే, హ్యాపీ నేషనల్ సైన్స్ డే. ఓకేనా? పదండి. సో లెట్ us కంటిన్యూ.
సో ఈ పర్టికులర్ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని యాక్చువల్ గా కన్సిడర్ చేసి పర్టికులర్ గా చేయడం జరిగింది అనమాట. ఓకేనా అది. సో వీటికి కామన్ యాన్సెస్టర్ అనేది వెతికారు. ఇప్పుడు మనం ఎలాగా హోమోలాగస్ అనలాగస్ చదువుకున్నాం కదా. హోమోలాగస్ లో అయితే కామన్ యాన్సెస్టర్ ఉంటుంది, అనలాగస్ అయితే వేరే వేరే క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎక్కువగా ఏవైతే కామన్ యాన్సెస్టర్స్ ఉన్నారో ఆ కామన్ యాన్సెస్టర్ ఎవరు అని చూసారు. చూసి బోల్డ్ అనే ఆర్గానిజమ్స్ ని ఒకే పర్టికులర్ క్లాసిఫికేషన్ లో చేయడం జరిగిందనమాట. ఓకేనా అది. ఓకే. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, వి నీడ్ టు రిమెంబర్. ఇప్పుడు దీని తర్వాత మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సానమీస్ డెవలప్ అయ్యి వచ్చాయి, విచ్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ అన్నమాట. రీసెంట్ డెవలప్మెంట్స్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే జరిగాయో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. వాట్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్? ఇప్పుడు రీసెంట్ గా ఏం జరుగుతున్నది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ ఏం జరుగుతున్నది? వన్ బై వన్ మనం వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మీకు క్వశ్చన్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు అనిపించవచ్చు ఇవన్నీ మనం ఎందుకు చదవాలి, మీకు అడుగుతారు న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు, బెంథమ్ అండ్ హుక్కర్ ఇచ్చారు. ఓకే, ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు, ఓకే మీరు లినియస్ అని చెప్తారు. ఆ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో దేన్ని వాళ్ళు కన్సిడర్ చేశారు, ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ని కన్సిడర్ చేశారు. ఓకే, సో ఓకే అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇవన్నీ మనకి ఈ పర్టికులర్ మ్యాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇవన్నీ మనకి యాక్చువల్ గా దే బికమ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా అది. సో ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ లో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చింది న్యూమరికల్ టాక్సానమీ. ఓకే, న్యూమరికల్ టాక్సానమీ, న్యూమరికల్ టాక్సానమీ. ఓకే, రెండోది ఏదైతే వచ్చిందో దట్ ఈస్ సైటోటాక్సానమీ. మూడోది ఏదైతే వచ్చిందో దట్ ఈస్ స్కీమోటాక్సానమీ. ఓకే అర్థమైందా? సో మూడు టైప్స్ ఆఫ్ టాక్సానమీస్ వచ్చాయి అన్నమాట. ఓకే, సో న్యూమరికల్ టాక్సానమీలోని ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి క్యారెక్టర్స్ ని కోడ్స్ కింద కన్వర్ట్ చేశారు. సో దీని గురించి మనం ఒకసారి చూసుకుంటాం. ఓకే, లెట్ us గో త్రూ ఇట్ వన్స్. పదండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ గా అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అన్ని క్లాసిఫికేషన్స్ ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఓకే, సో దే వర్ బేస్డ్ మెయిన్లీ ఆన్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. చూడండి, ద ఎర్లియస్ట్ సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ used only superficial morphological characters such as habit, color, number, and shape of leaves. వీటిని మాత్రం కన్సిడర్ చేసాం. Or the vegetative characters or on the androecian structure అన్నమాట. Such systems were artificial, okay, and they separated the closely related species since they were based on very few characteristics. చాలా తక్కువ క్యారెక్టరిస్టిక్స్ లో ఉన్నాయి కాబట్టి క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ యాక్చువల్ గా సెపరేట్ చేయడం జరిగింది. కాకపోతే ఎందుకు అవి యాక్సెప్ట్ అవ్వలేదు? సిన్స్ బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ సిస్టమ్ లో వెజిటేటివ్ ఇంకా సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారు. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా. యాజ్ అగేన్స్ట్ దిస్ natural system of classification developed based on natural affinities. ఓకే, సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే అల్ట్రా స్ట్రక్చర్, అనాటమీ, ఎంబ్రియాలజీ, ఫైటోకెమిస్ట్రీ వీటన్నిటిని కూడా యాక్చువల్ కన్సిడర్ చేయడం జరిగింది. అది ఎవరు ఇచ్చారంటే జార్జ్ బెంథమ్ ఇంకా జోసెఫ్ డేల్టన్ హుక్కర్ అనేది ఇచ్చారనమాట. ఓకే అది. ఫర్దర్ వెళ్తూ మనకి ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చింది. దేంట్లో అయితే మనం ఇవల్యూషనరీ రిలేషన్షిప్స్ ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళాం, ప్లాంట్స్ ని క్లాసిఫై చేసాం. అది అన్నమాట. సో this assumes that organisms belonging to the same taxa have a common ancestor. అంటే ఏదైతే ఆర్గనిజం సేమ్ టాక్సా బిలాంగ్ అవుతున్నదో వాటికి ఒక కామన్ యాన్సెస్టర్ ఉన్నట్టు. ఫర్ సపోజ్ సొలానం మనకి లెటస్ సే ఇమాజిన్ దిస్. ఓకే, మనకి యాక్చువల్ గాను సొలనేసి ఫ్యామిలీలోని రెండు ఉన్నాయి, టొమాటో కూడా ఉంది, పొటాటో కూడా ఉంది. ఓకే, మనకి అక్కడ యాక్చువల్ టొమాటో పండు కూడా ఉంది. ఓకే, టొమాటో ఏదైతే ఉందో అది కూడా ఉన్నది. అది కాకుండా ఏదైతే దుంపలు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి, రెండు దాంట్లోనే వస్తాయి. ఓకే, అది కాకుండా దత్తూరా కూడా దాంట్లోనే వస్తున్నది, ఏట్రోపా బెల్లడోనా దాంట్లోనే వస్తున్నది. వీటన్నిటిలో సిమిలర్ ఫీచర్స్ ఏమిటి? ఫ్లోరల్ క్యారెక్టర్స్ లోని, వెజిటేటివ్ క్యారెక్టర్స్ లోని ఒక సిమిలారిటీ అనేది కనబడింది కాబట్టి వాటన్నిటిని సొలనేసి లోకి తెచ్చిపెట్టాం మనం, అవునా కదా? సో దిస్ ఈస్ ద రీజన్ వై ఫైలోజెనెటిక్ బికేమ్ మోర్ పాపులర్, బికాస్ ఫైలోజెనెటిక్ లోని మనం ఇంకా రిలేట్ చేసుకోగలుగుతాం. వేరే వేరే ఏదైతే ఆర్గానిజమ్స్ ఒక టాక్సాలో తెచ్చిపెట్టామో అవి ఎలాగ ఒక దానికి ఒక రిలేటెడ్ అని మనం ఇంకా బాగా చెప్పుకోగలుగుతాం. యానిమల్స్ లోనే ఆలోచించుకోండి, యానిమల్స్ లో లయన్ ని ఇంకా టైగర్ ని ఒకే జీనస్ కింద పెడతాం, పాంథెరా లియో, పాంథెరా టిగ్రిస్ లో పెడతాం. ఓకే, రెండిట్ని ఒకే జీనస్ కింద పెడుతున్నాం ఎందుకు? బోత్ బిలాంగ్ టు ద క్యాట్ ఫ్యామిలీ ఆర్ ఫెలిడే ఫ్యామిలీ. అన్ని రెండు ఫెలిడే ఫ్యామిలీకి బిలాంగ్ అవుతాయి. సో ఫెలిడే ఫ్యామిలీలో మనకి యాక్చువల్ గా టైగర్, లయన్, చీతా ఇవన్నీ వస్తాయి మనకి. అర్థమైందా? సో అందుకే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అన్నమాట అది.
ఫర్దర్ మనకు వెళ్తూ ఓకే దిస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్. సో వి నౌ యూస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ మెనీ అదర్ సోర్సెస్ అన్నమాట. ఓకే ఇందులో మనం ఇంకా సపోర్టింగ్ ఫాసిల్ ఎవిడెన్స్ మన దగ్గర ఏమీ లేదు. కాకపోతే మనం ఏం చేసామంటే ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ని మనం ఏం చేసాం, కోడ్ కింద కన్వర్ట్ చేసాం. నంబర్ అండ్ కోడ్స్ ఆర్ అసైన్ టు ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ డేటా ఆర్ దెన్ ప్రాసెస్. దీన్ని మనం న్యూమరికల్ టాక్సానమీ అనేసి అంటాము. ఓకేనా? సో న్యూమరికల్ టాక్సానమీలో మనం ఏం చేస్తున్నాము, మనం ఒక నంబర్ ఇంకా కోడింగ్ అనేది ఇస్తున్నాము. ఓకే లెటస్ సే మనం లెట్ అస్ ఇమాజిన్ అ సిచ్యువేషన్. ఓకే మనం ఫర్ సపోజ్ ఫ్లవర్స్ అనేవి పెంటామిరస్ ఉన్నాయి అనుకోండి, లేదు అంటే పాలీపెటాలస్ కండిషన్ ఉంది అనుకోండి. పాలీపెటాలస్ కండిషన్ కి కోడ్ నెంబర్ 1 ఇచ్చాము. ఓకే అలాగే పాలీపెటాలస్ కండిషన్ లేకుండా ఫర్ సపోజ్ ఎపిఫిల్లస్ కండిషన్ ఉంది. ఎపిఫిల్లస్ ఏంటంటే ఎపిటపాలస్ అంటే ఏంటి, ఆండ్రీషియం తో పాటు టెపల్స్ ఫ్యూజ్ అవడం, దానికి కోడ్ 3 ఇచ్చాము. ఓకే సో అలా కోడ్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో, నంబర్స్ ఎప్పుడైతే ఇస్తున్నామో ఆ కోడ్ ని బట్టి నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ని ఎక్కువ మనం ఈజీగా క్లాసిఫై చేయగలుగుతాం యూజింగ్ న్యూమరికల్ టాక్సానమీ. సో నంబర్స్ ఇంకా కోడ్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. ఐ క్లియర్? అందరికీ ఈ విషయం అర్థమైందా? ఎస్ ఆర్ నో ఒక థమ్స్ అప్ పెట్టండి, అందరికీ ఈ విషయం అర్థమైందో లేదో. న్యూమరికల్ టాక్సానమీ ఇలా చేస్తారు. ఓకే ఎస్ ఆర్ నో? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ అందరికీ? ఈ విషయం అందరికీ అర్థమైందా? చెప్పండి, అందరికీ ఈ విషయం అర్థమైందా? ఎస్ క్లియర్, అర్థమైంది. ఓకేనా? గుడ్, వెరీ గుడ్. సరే, in this way each character is given equal importance and at the same time hundreds of characters can be considered. చాలా క్యారెక్టర్స్ మనం ఒకేసారి కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకేనా? అది అన్నమాట. నౌ cytotaxonomy that is based on cytological information like chromosome number, structure, behavior and chemotaxonomy that uses chemical constituents అంటే బయోమాలిక్యూల్స్ అలాంటివి ఉన్నాయని చూసుకొని ఈ మధ్య ఈ కొత్త కొత్త టైప్ ఆఫ్ టాక్సానమీ యాక్చువల్ గా సైంటిస్టులు ఫాలో అవుతున్నారు. ఓకేనా? ఏపీ వాళ్ళు టీఎస్ లో ఎంసెట్ రాస్తే ఫ్రీ సీట్ వస్తుందా లేదంటే ఫీజు పే చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైతే టీఎస్ ఎంసెట్ రాస్తారో అమ్మ, మీరు యాక్చువల్గా అక్కడ డొమిసైల్ లేదు, మీరు అక్కడ లోకల్ కాదు. ఓకే దానివల్ల మీ ర్యాంక్ ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా ఫీజు అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా పే చేయాలి. ఎక్కడ ఫ్రీ సీట్ అంటే ఫ్రీ సీట్ లో కూడా మీకు పేమెంట్ ఉంటుంది. ఓకే బేసిక్ ఫీజ్ అని ఎక్కడైనా పే చేయాలి మీరు. ఓకే సో ఇలాంటి డౌట్లు మీకు ఉండకూడదు. మీకు అంతగానే ఫ్రీ సీట్ కావాలి, ఫీ పే చేయాలని చక్కగా ఆంధ్రాలో రాసుకోండి, మీరు ఏపీ కాబట్టి. అది సింపుల్. పదండి, అర్థమైందా? సో స్పామ్ చేయకండి అనవసరంగా. ఓకేనా? పదండి, లెట్ us go further and let us try to understand the first classification, that is algae. ఇంకా algae నుంచి మనం స్టార్ట్ చేద్దాం. let us start with algae. let us start with algae. పదండి. ఓకే సో ఇక్కడ వరకు ఇంట్రొడక్షన్ ఇక్కడ ఏదైతే ఉన్నదో అందరికీ క్లియర్ అయిపోయిందా? ఈజ్ ఇంట్రొడక్షన్ క్లియర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ? అందరికీ ఇంట్రొడక్షన్ క్లియర్ అయిందా? క్లియర్ అయిందా అందరికి? ఓకేనా? పదండి. ఎస్ ఓకేనా? నాకు కన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి మీరు, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ మీ అందరికి అర్థమవుతుందో లేదో. లెట్ us స్టార్ట్ విత్ ఆల్గే. బిఫోర్ స్టార్టింగ్ విత్ ఆల్గే నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ నేను చెప్తాం అనుకున్నాను. ప్లాంట్ కింగ్డమ్ లో ప్లాంటేలోని మనం ఇంకొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చేసుకుంటాం. ఓకే అది అన్నమాట. మనకి ముందు ఈ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉండేది. దాని రెండు టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి మనకి. ఒకటి క్రిప్టోగామ్స్, ఇంకోటి ఫెనరోగామ్స్. క్రిప్టోగామ్స్ అండ్ ఫెనరోగ్రామ్స్. ఓకే రెండు టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వస్తాయి. ఓకేనా? అది అన్నమాట. క్లియర్? ఓకే అర్థమైందా? సో క్రిప్టోగామ్స్ అంటే ఏమిటి? క్రిప్టోగామ్స్ అండ్ క్రిప్టో అంటే ఏమిటి? దాగి ఉండడం, హైడ్ చేయడం అన్నమాట. అంటే ఇట్స్ హిడెన్. సో దీన్ని మనం హిడెన్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటాం. వీటిలోని హిడెన్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే హిడెన్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకి యాక్చువల్ గా ఆల్గే, ఓకే దాని తర్వాత బ్రయోఫైటా, దాని తర్వాత టెరిడోఫైటా వస్తాయి. దేంట్లో అయితే మనం టెరిడోఫైటా ఏదైతే ఉన్నదో వాటిని మనం వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటాం. ఇది మీకు చాలా సార్లు క్వశ్చన్ అడుగుతారు. ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ని మీరు వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటాము అని అడుగుతారు. సో అక్కడ మీరు చెప్తారు వాస్కులార్ క్రిప్టోగామ్స్ మనం దేన్ని అంటున్నాము?
టెరిడోఫైట్ అని అంటాము. టెరిడోఫైట్స్ మనం ఏమంటాం, వాస్కులర్ క్రిప్టోగ్యామ్స్ అనేసి అంటాం. ఐ క్లియర్? అర్థమైందా అందరికి? ఓకేనా? సరేనా? ఓకే, ఇది ఒకటి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫెనరోగ్యామ్స్. ఫెనరోగ్యామ్స్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై ఫెనరోగ్యామ్? ఫెనరోగ్యామ్స్ అంటే ద రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజ్డ్ అనమాట. ఓకే, అది కాకుండా వీటిని మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని కూడా అంటున్నాం. ఓకే ఓకే, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నమాట. ఈ ఫ్లవర్ చేస్తాయి, అది కాకుండా వీటిది రీప్రొడక్టివ్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, అది. సో దీంట్లో మనకి వచ్చేసి మనకి రెండు టైప్స్ ఆఫ్ వస్తాయి. ఒకటి జిమ్నోస్పర్మ్స్ వస్తాయి, అది కాకుండా యాంజియోస్పర్మ్స్ కూడా వస్తాయి. ఇదొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, మీకు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? అది నైట్ ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ఇప్పుడు ఇంకా ఆల్గీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ఆల్గీ. పదండి. ఓకే, లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ ఆల్గీ. సో వాట్ ఆర్ ఆల్గే? ఆల్గే గురించి కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రాసుకుందాం మనం. సో బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకేనా? బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, అన్ని ఆల్గే గురించి కామన్ గా కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, పదండి. సో లెట్ us డిస్కస్ దమ్. ఓకే, పదండి. సో వాట్ ఆర్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఆల్గే? అన్నిటికన్నా ఫస్ట్, ఓకే, ఆల్గే ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫ్లోరోఫిల్ బియరింగ్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ దే ఆర్ ఫ్లోరోఫిల్ బియరింగ్, సింపుల్, థాలాయిడ్, అది కాకుండా ఆటోట్రాఫిక్. ఓకే, సో వన్ బై వన్ మనం రాసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్ దే ఆర్ థాలాయిడ్. థాలాయిడ్ అంటే ఏంటి? థాలాయిడ్ అంటే ద ప్లాంట్, ద ద స్ట్రక్చర్. ఓకే, ద స్ట్రక్చర్ is not differentiated into, is not differentiated, నాట్ డిఫరెన్షియేటెడ్. డిఫరెన్షియేటెడ్ అంటే ఏమిటి? ఏదైతే ప్లాంట్ బాడీ ఉన్నదో అది యాక్చువల్ గా రూట్ లేదు, స్టెమ్ లేదు, లీఫ్ ఉందా లేదు, సో అలాంటివి ఏమీ లేవు. ఓకేనా? అంత ప్లాంట్ బాడీ ఏదైతే ఉందో ఒకేలా ఉంటుంది అనమాట. ఇట్ లుక్ లైక్ ద సేమ్ అన్నమాట. ఓకే, సరేనా? అది అన్నమాట. సో దాన్ని మనం థైలాయిడ్ స్ట్రక్చర్ అంటాం. ఇదొకటి నంబర్ వన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్గే. రెండో పాయింట్ వచ్చేసి దే ఆర్ క్లోరోఫిల్ బేరింగ్. ఓకే, సో వాటి దగ్గర క్లోరోఫిల్ ఉంది కాబట్టి అవి ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తున్నాయి. అది కూడా ఎంత పర్ఫామ్ చేస్తున్నాయి అంటే దాదాపు ఆల్గే కాంట్రిబ్యూట్ టు హాఫ్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ పర్ఫార్మ్డ్ అన్నారు. హాఫ్ ఆఫ్ ది ఫోటోసింథసిస్, 50% ఆఫ్ ఫోటోసింథసిస్ ఏదైతే ఎర్త్ మీద జరుగుతున్నదో అది యాక్చువల్ గా ఆల్గే వల్లే జరుగుతున్నది. ఓకే, సో దట్స్ ద అమౌంట్ ఆఫ్ ఫోటోసింథసిస్ దట్ ఆల్గే ఆర్ పర్ఫార్మింగ్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, దీని నుంచి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి మూడోది. ఓకే, మూడోది దే ఆర్ మోస్ట్లీ అక్వాటిక్. ఓకే, దే ఆర్ మోస్ట్లీ అక్వాటిక్. ఈ అక్వాటిక్ లో అవి మెరైన్, ఇంకా బ్రాకిష్ వాటర్, ఇంకా ఫ్రెష్ వాటర్, ఈ మూడు జాగాల్లోని అవి ఉంటాయి. ఓకే, ఆల్గే ఎలాంటి ప్రదేశాల్లో ఉంటాయి? ఒకటి మెరైన్ ఏరియా ఉంటే అక్కడ ఉంటుంది, బ్రాకిష్ వాటర్ లో ఉంటాయి, ఫ్రెష్ వాటర్ లో కూడా ఉంటాయి, మూడిట్లోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? అది క్లియర్? అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మెరైన్ అంటే ఏంటి? సాల్ట్ వాటర్. బ్రాకిష్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ ఫ్రెష్ వాటర్, దాంట్లో ఎలాంటి సాల్ట్ ఉండదు, ఎక్కువగా లేక్స్ లో, పాండ్స్ లో అది ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థర్డ్ పాయింట్. దాని తర్వాత బికాస్ దే ఆర్ క్లోరోఫిల్ బేరింగ్ దేర్ ఆర్ ఆటోట్రాఫిక్, మనకు తెలుసు, దీంట్లో మనం డిస్కస్ చేయక్కర్లేదు. ఓకే, ఫర్దర్ మనం చూసుకున్నట్లయితే ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ ఫర్దర్, ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే దే ఆర్ యాక్చువల్లీ, ఓకే, దే ఆర్ యాక్చువల్లీ ఏంటి, ఎలాంటి జాగాల్లో ఉంటాయి? నేను ఇప్పుడు మోస్ట్లీ అక్వాటిక్ అన్నాను అంటే ఏమిటి? కొన్ని టెరెస్ట్రియల్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో టెరెస్ట్రియల్ ఫార్మ్స్ లో వచ్చేసి టెరెస్ట్రియల్ లో వచ్చేసి టెరెస్ట్రియల్ లో వచ్చేసి ఇవి వుడ్ మీద, కర్ర మీద గ్రో అవుతాయి. మాయిస్ట్ వుడ్ అయితే అక్కడ దాని మీద గ్రో అవుతాయి. స్టోన్ మీద గ్రో అవుతాయి. ఓకే, స్టోన్ మీద, ఇంకా
ఇంకెక్కడ సాయిల్ లో కూడా గ్రో అవుతాయి. ఓన్లీ కండిషన్ ఏంటంటే ఇవి మూడు మాయిస్ట్ కండిషన్స్ అయి ఉండాలి. అక్కడ నీళ్ళు అనేవి ఉండాలి. మాయిస్ట్ కండిషన్ ఉంటే అక్కడ ఈజీగా గ్రో అవుతాయి అన్నమాట. ఓకే, కొన్ని యాక్చువల్ గా సింబయోటిక్ అసోసియేషన్స్ ఫార్మ్ చేసుకుంటాయి. పదండి. సో కొన్ని ఆల్గే యాక్చువల్లీ లైకెన్స్ ఫార్మ్ చేస్తాయి. ఓకే, లైకెన్స్ లోని వాట్ ఆర్ లైకెన్స్? దే ఆర్ సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ఆల్గే అండ్ ఫంజై. తెలుసు కదా మనకి. ఇందులో ఆల్గేని మనం ఏమంటాం? పైకోబయం అంటాం, ఫంజైని మైకోబయం అంటాం. లాస్ట్ వచ్చేసి కొన్ని ఆల్గే యాక్చువల్ గా స్లాత్ బేర్ మీద కూడా గ్రో అవుతాయి. సో స్లాత్ బేర్ ఏదైతే ఉన్నదో ఇట్స్ టైప్ ఆఫ్ బేర్ అన్నమాట. దీని మీద కూడా కొన్ని ఆల్గే గ్రో అవుతాయి. ఓకేనా, అది అన్నమాట. అర్థమైందా? స్లాత్ బేర్ మీద కూడా కొన్ని యాక్చువల్ గా ఆల్గే అనేవి గ్రో అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఏరియాస్ వేర్ యాక్చువల్లీ ఆల్గే విల్ గ్రో. ఓకే, అది అన్నమాట. సో ఆల్గేలోని ఏదైతే ఫార్మ్ ఇంకా సైజ్ ఉన్నదో దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. లెట్ us డిస్కస్ దేర్ ఫార్మ్ అండ్ సైజ్. ఓకే, ఫార్మ్ ఇంకా సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫార్మ్ ఇంకా సైజ్. సో మనకి ఫార్మ్ ఇంకా సైజ్ లో వచ్చేసి ఆల్గేలో చాలా డిఫరెన్స్ ఉన్నది. ఒక్కొక్కలా ఉంటాయి అనమాట. దే కెన్ బి యూనిసెల్యులార్. ఓకే, దే కెన్ బి మల్టీసెల్యులార్. ఓకే, అవి యూనిసెల్యులార్ అయినా అవ్వచ్చు, మల్టీసెల్యులార్ అయినా అవ్వచ్చు. ఓకే, దే కెన్ బి ఇది ఒకటి ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా, దే కెన్ బి ఫార్మింగ్ కాలనీ అంటే బోల్డ్ అని కలిపి ఒకే కాలనీ లాంటిది ఫార్మ్ చేస్తాయి అనమాట. ఆర్ దే కెన్ బి ఫిలమెంటస్. కొన్ని ఫిలమెంటస్ ఉంటాయి కాలనీ, లేదంటే ఐసోలేటెడ్ గా కూడా గ్రో అవుతాయి కొన్ని. ఓకే, కొన్ని ఫిలమెంటస్ కూడా ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ అనేది మనకి యాక్చువల్ గా చూస్తాం ఆల్గేలో అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ విల్ సీ ఇన్ ఆల్గే. కొన్ని యూనిసెల్యులర్ అవ్వచ్చు, మల్టీసెల్యులర్ అవ్వచ్చు, కాలనీ లేదంటే ఐసోలేటెడ్ అవ్వచ్చు, ఫిలమెంటస్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, అది. సో మనకి ఫిలమెంటస్ ఫార్మ్స్ లో వచ్చేసి అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెండు ఎగ్జాంపుల్స్ వస్తాయి. దట్ ఈస్ యులాథ్రిక్స్ ఇంకా స్పైరోగైరా. యులాథ్రిక్స్ ఇంకా స్పైరోగైరా ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఓకే ఫిలమెంటస్ ఆల్గే. సో గుర్తుపెట్టుకోండి, మనకి కొలోనియల్ ఆల్గే ఏదైతే ఉన్నదో కొలోనియల్ ఆల్గేలో వచ్చేసి మనకి వాల్వాక్స్ వస్తుంది. ఓకేనా? ఓకే, కొలోనియల్ లో వచ్చేసి ఫస్ట్ సపోజ్ కాలనీ ఫార్మ్ చేస్తున్నదంటే కాలనీకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వాల్వాక్స్ వస్తుంది. సో మీకు క్వశ్చన్ అడగచ్చు, విచ్ టైప్ ఆఫ్ ఆల్గే ఇస్ కొలోనియల్? ఫాలోయింగ్ ఇస్ ద కొలోనియల్ ఆల్గే. లేదు అంటే మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. కొలోనియల్, ఫిలమెంటస్, ఇవన్నీ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అర్థమైందా? సో అలాగైనా మీకు ఇవ్వచ్చు. అలాంటప్పుడు కూడా మీరు ఈజీగా వాల్వాక్స్ అని రాసుకొని రావాలి. అక్కడ కన్ఫ్యూజన్ వద్దు మనకి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ గురించి ఫర్దర్ మాట్లాడుకుందాం. సో లెట్ us స్టార్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్. ఓకే, సో ఆల్గే అనేవి 3 టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ ఫాలో అవుతాయి. ఒకటి ఫ్రాగ్మెంటేషన్, రెండోది వచ్చేసి మనకి ఏసెక్షువల్ రీప్రొడక్షన్, సారీ వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఒకటి వస్తుంది. ఫ్రాగ్మెంటేషన్ కాదు, వెజిటేటివ్ దాని అంటాము. ఓకే, వెజిటేటివ్ ప్రొపగేషన్ ఒకటి, ఇంకోటి ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఒకటి, ఇంకోటి సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. మూడు ఉన్నాయి అన్నమాట. ఓకే, అది. సో వెజిటేటివ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో దీంట్లో వచ్చేసి ద ద కామన్ టైప్ ఆఫ్ వెజిటేటివ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇస్ ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ లో ఏం జరుగుతున్నది? వాట్ డు వి మీన్ బై ఫ్రాగ్మెంటేషన్? ఫ్రాగ్మెంటేషన్ అంటే ప్లాంట్ బాడీ ఉన్నది, సారీ ఆల్గల్ బాడీ ఉన్నది అనుకోండి. ఈ ఆల్గల్ బాడీ ఏదైతే ఉన్నదో లెట్ us సే ఇది చిన్న చిన్న బిట్స్ కింద బ్రేక్ అయిపోయింది. సో ఒక్కొక్క బిట్ నుంచి ఒక కొత్త ఆర్గానిజం మళ్ళీ గ్రో అయ్యి వచ్చేస్తుంది. ఒక్కదాని నుంచి మళ్ళీ ఒక కొత్త ఆర్గానిజం గ్రో అయ్యి వచ్చేస్తుంది. సో చిన్న చిన్న బిట్స్ కింద బ్రేక్ అయిపోయినా మళ్ళీ కొత్త ఆర్గానిజం దాని నుంచి గ్రో అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ ప్లాంట్ బాడీని దీన్ని మనం ఏమంటాం? థాలస్ అంటాం. ఒక్కదాని నుంచి మళ్ళీ ఇండివిజువల్ థాలస్ అనేది గ్రో అయ్యి వస్తుంది. దీనిలో మనకి దీన్ని మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మనకి ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ మనం చూస్తాం. సో ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లో ఏం జరుగుతున్నది? సో ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఉంటాయి. వి సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఇన్ ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. ఎందుకంటే మనకు తెలుసు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లోని స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా యాక్చువల్ గా
బోల్డ్ అన్ని ఆర్గానిజమ్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ లోని క్రియేట్ చేసి పెట్టుకుంటాయి. సో దట్ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అవి యాక్చువల్ గా జర్మినేట్ అయ్యి కొత్త ఆర్గానిజమ్స్ కింద మారచ్చు కాబట్టి. ఓకేనా? సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ వస్తాయి. దాంట్లో అన్నిటికన్నా కామన్ గా ఉండే స్పోర్స్ ఏవైతే ఉన్నాయో జూ స్పోర్స్ అన్నమాట. జూ స్పోర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ఎక్సెప్షనల్ టైప్ ఆఫ్ స్పోర్స్. ఓకే, అన్నిటికన్నా కామన్. సో దీస్ జూ స్పోర్స్ దే కెన్ బి ఫిలమెంటస్, ఓకే, ఆర్ దే కెన్ బి నాన్ ఫిలమెంటస్, రెండోను. ఓకేనా? అది అన్నమాట. సో దిస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఓకే, అది అంటే వాటిలో ఫ్లాజెల్లా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సరేనా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఫ్లాజెల్లేటెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఫ్లాజెల్లేటెడ్. ఓకే, ఫ్లాజెల్లేటెడ్ అండ్ ఫ్లాజెల్లా ఉండడం వల్ల దే ఆర్ motile. So they can germinate and produce new organisms. Correct? Okay. అర్థమైందా ఇక్కడ వరకు? క్లియర్? ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అందరికి? సరే, ఓకే. లాస్ట్ వచ్చేసి మనకి సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ వస్తుంది. వి హ్యావ్ ద థర్డ్ వన్, దట్ ఈస్ సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? అది సో దీంట్లో మనం అది డిస్కస్ చేసుకుందాం. లెట్ us డిస్కస్ దాట్. ఓకే, పదండి. సో సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లో ఎలాంటి టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి. సో సెక్షువల్ రీప్రొడక్షన్ అంటేనే మనకు తెలుసు గ్యామెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, గ్యామెట్స్ అనేవి ఫ్యూజ్ అవుతాయి, ఫ్యూజ్ అయ్యేసి జైగోట్ ని ఫార్మ్ చేస్తాయి. ఓకే, ఇది మనకు తెలుసు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ దట్ వి సీ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్, ఇది మనం నెక్స్ట్ స్లైడ్ లో చదువుకుందాం అండి. ఓకే, రైట్, జస్ట్ మినిట్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది మనం చూస్తాము. ఒకటి ఐసోగమి, ఇంకోటి యానైసోగమి, ఇంకోటి ఊగమి. ఓకే, ఐసోగమి, యానైసోగమి, ఇంకా ఊగమి, 3 టైప్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ మనం చూస్తాం. ఓకే, ఐసో, యానైసో, ఊగమి. ఓకే, అది ఐసోగామస్ లోని మనకి యాక్చువల్ గా ఏవైతే గ్యామీట్స్ ఉన్నాయో ద గ్యామీట్స్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్. ఓకే, రెండు గ్యామీట్స్ సేమ్ స్ట్రక్చర్ ఉన్నాయి. మేల్ గ్యామీట్, ఫీమేల్ గ్యామీట్ అవనండి, బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామీట్స్ ఆర్ సేమ్ స్ట్రక్చర్. అర్థమైందా? రెండింటికి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఏమంటాము? ఓకే, సిమిలర్ స్ట్రక్చర్ ఉన్న గ్యామెట్స్ ని ఐసోగామస్ అంటాం మనం. సరేనా? అలాంటి టైప్ ఆఫ్ గ్యామెట్స్ మనం ఏమంటాం? ఐసోగామస్ అంటాం. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఏంటి ఐసోగామస్ కి? ఓకే, ఐసోగామస్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకే, అంటే ఫర్ సపోజ్ దీంట్లో వచ్చేసి ఫ్లాజెల్లేటెడ్ టైప్ ఆఫ్ గ్యామెట్స్ వస్తాయి. దేంట్లోని యులాథ్రిక్స్ లోని. ఓకే, నాన్ ఫ్లాజెల్లేటెడ్ అవ్వచ్చు అవి రెండును. సో ఐసోగామస్ ఫ్లాజెల్లేటెడ్ అంటే మీరు యులాథ్రిక్స్ అంటారు, నాన్ ఫ్లాజెల్లేటెడ్ అంటే స్పైరోగైరా అంటారు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. జస్ట్ మినిట్, చాలా స్టక్ అవుతున్నది క్లాస్ ఇవాళ. ఓకే, రైట్, ఇక్కడ వరకు ఐసోగామస్ అయిపోయింది. ఇప్పుడు యానైసోగామస్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ యానైసోగామస్ టైప్ ఆఫ్ యాక్చువల్లీ యానైసోగస్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. యానైసోగమి ఏదైతే ఉందో ది గ్యామీట్స్ ఆర్ dissimilar in structure. సో గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ dissimilar in సైజ్, షేప్ అండ్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో దే ఆర్ డిసిమిలర్ ఇన్ సైజ్ అనేది మారదు. ఒకటి కొంచెం పెద్దది ఉండొచ్చు, ఒకటి కొంచెం చిన్నది ఉండొచ్చు. ఓకే, సో అలాంటప్పుడు దాన్ని మనం ఏమంటాము? అలాంటప్పుడు మనం ఆ సిచ్యువేషన్ లో దానికి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే వస్తాయి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ యూడోరీనా?
యూడోరినా. ఇది మీకు ఎక్కువగా కనిపించదు ఈ ఎగ్జాంపుల్, కానీ ఎగ్జాంపుల్ మీకు సడన్ గా అడగచ్చు. సో యానైసోగమీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? యూడోరినా. ఓకే, అర్థమైందా? సరేనా? ఇక్కడ వరకు క్లియర్. మూడోది వచ్చేసి మనకి ఊగమి. ఊగమిలో ఏంటంటే ఒక గ్యామీట్, వన్ గ్యామీట్, ఓకే, వన్ గ్యామీట్ is actually one gamete is large. Okay, one gamete is large. Okay, large, non-motile. వన్ గ్యామెట్ ఇస్ లార్జ్, నాన్ మోటైల్. ఒక గ్యామెట్ చాలా పెద్దది ఉంటుంది, నాన్ మోటైల్, అది ఇటు నుంచి అటు వెళ్ళలేదు అనమాట, అది నాన్ మోటైల్ గా ఉంటుంది, స్టాటిక్. ఇది వచ్చేసి మనకి ఫీమేల్ అన్నమాట, ఫీమేల్ గ్యామెట్. ఇంకొక టైప్ ఆఫ్ గ్యామెట్ ఉంటుంది, అనదర్ గ్యామెట్, మేల్ గ్యామెట్ అన్నమాట, ద మేల్ గ్యామెట్. సో దిస్ ఇస్ ద ఫీమేల్ గ్యామెట్ అండ్ దిస్ ఇస్ ద మేల్ గ్యామెట్. ఓకే, సో మేల్ గ్యామెట్ వచ్చేసి ఇట్ ఈస్ మోటైల్, ఇట్ ఈస్ స్మాల్. ఓకే, ఇట్ ఈస్ స్మాల్ అండ్ మోటైల్. ఓకే, సో దీంట్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? వాల్వాక్స్ ఇంకా ఫ్యూకస్ అన్నమాట. నా వెనకాల రాసి ఉంటుంది, డోంట్ నీడ్ టు వరీ, మీకు ఉంటుంది నోట్స్ లో, ఫ్యూకస్ అండ్ వాల్వాక్స్. ఓకే, సో రెండు ఒకసారి మనం చూసేసుకుందాం, ఇక్కడ దీని గురించి మనం ఒకసారి చూసుకుందాం. లెట్ us see that one. పదండి. Algae are chlorophyll bearing, simple thyroid autotrophic and largely aquatic, freshwater and marine organisms. They occur in variety of other habitats, moist stones, soils and wood. Some of them also occur in association with fungi and animals, example sloth bear. ఓకేనా, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి the form and size of algae is highly variable, ranging from colonial forms like volvox and filamentous forms like Urethrix and Spirogyra. Okay, few of the marine forms such as kelps form massive plant bodies. Okay, పదండి. The algae reproduce by vegetative, asexual and sexual methods. Vegetative reproduction is by fragmentation. Each fragment develops into a thallus అన్నమాట. ఓకే, అది. దాని తర్వాత ఏసెక్షువల్ రిప్రొడక్షన్ ఏదైతే ఉందో చెప్పాను, జూస్పోర్స్ ఏవైతే ఫ్లాజెల్లేటెడ్ ఉంటాయి. సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి ఇట్ టేక్స్ ప్లేస్ బై ద ఫ్యూజన్ ఆఫ్ టూ gametes. They can be flagellated and similar in size in Eulothrix and non-flagellated but similar in size in Spirogyra. ఓకేనా, దాని తర్వాత రిప్రొడక్షన్ ఐసోగామస్ అంటాము. యానైసోగామస్ లో మన యూడిరనే చెప్పాను, ఇంకా ఊగామస్ లో నేను వచ్చేసి వాల్వాక్స్ ఇంకా ఫ్యూకస్ చెప్పాను. సో గుర్తుపెట్టుకుంటారు ఈ ఎగ్జాంపుల్స్, అది అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాక్చువల్లీ ఫంజై. ఓకేనా, పదండి. ఫర్దర్ ఆల్గే గురించి కొంచెం క్లియర్ గా ఇంకా మాట్లాడుకుందాం, ఇక్కడ రండి. ఓకే, జస్ట్ అ మినిట్. ఎస్, ఓకే, చూడండి, చాలా ఇంపార్టెంట్. Algae are useful to man in a variety of ways. At least half of the total carbon dioxide fixation on Earth is carried out by algae through photosynthesis. Okay, half of the carbon dioxide ఏదైతే ఫిక్సేషన్ జరుగుతున్నదో, మొత్తం వరల్డ్ అంతట్లోని హాఫ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఏదైతే జరుగుతున్నదో అది యాక్చువల్ గా ఆల్గే వల్లనే జరుగుతున్నది. ఆల్గే అనేది హాఫ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఫిక్స్ చేస్తున్నాయి అనమాట మొత్తం వరల్డ్ లోని. బీయింగ్ photosynthetic, they increase the level of dissolved oxygen in their immediate environment. బట్ ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ ది క్వాంటిటీని ఎప్పుడు పెంచేస్తాయి అనమాట. సో వీటిది ఇంపార్టెన్స్ అనేది పారామౌంట్. దే ఆర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఎనర్జీ. సో రిచ్ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, దేనివల్ల అయితే ఇవి ఫుడ్ సైకిల్ లోని అన్నిటికన్నా టాప్ లెవెల్ లో, అన్నిటికన్నా బాటమ్ లెవెల్ లో ఉంటాయి, యాజ్ ప్రొడ్యూసర్స్ గా ఉంటాయి అనమాట. సో మనకు తెలుసు ఫైటో ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో సీలోని, దేవర్ ఆల్ ఆల్గే. ఓకేనా, అది. సో ఇందులో వన్ బై వన్ ఇంకా స్పార్ఫైరా, లామినేరియా, సార్గాజమ్ ఆర్ అమంగ్ ద 70 స్పీషీస్ ఆఫ్ మెరైన్ ఆల్గే యూజ్డ్ యాజ్ ఫుడ్ అన్నమాట. వీటిని ఫుడ్ కింద వాడతాం. సో మనకి ఎడిబుల్ లో చూసుకున్నట్లయితే వన్ బై వన్ మనం రాసుకుందాం. లెట్ us రైట్ ద ఎడిబుల్ పార్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గే. సో ఆల్గేలో వచ్చేసి, ఓకే, సో ఎడిబుల్ ఆల్గే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 3 టైప్స్ వస్తాయి, మూడు స్పీషీస్ వస్తాయి మెయిన్ గా. దట్ ఈస్ పార్ఫైరా, లామినేరియా ఇంకా సార్గాజమ్. ఓకే, దీస్ 3 ఆర్ ఎడిబుల్ టైప్ ఆఫ్ ఆల్గే. వీటిని యాక్చువల్ గా సీవీడ్ గా కూడా తింటారు. ఓకే, సో పార్ఫైరా, వీటన్నిటిని యాక్చువల్ గా సీవీడ్ గా కూడా తింటారు అనమాట. దీంట్లో అన్నిటికన్నా ఇంకోటి ఏంటి వస్తుందంటే ఇంపార్టెంట్, సింగిల్ సెల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి, సచ్ as క్లోరెల్లా. క్లోరెల్లాలో ఏంటంటే దిస్ ఆర్గానిజం ఇస్ యూనిసెల్యులార్ అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్. ప్రోటీన్ లో చాలా రిచ్ అనమాట, అందుకే దీన్ని సింగిల్ సెల్ ప్రోటీన్ అని కూడా అంటారు. క్లోరెల్లా రిచ్ కుకీస్, క్లోరెల్లా రిచ్ బర్ఫీ లాంటివి చేస్తారు.
లేదంటే చిక్కీలు లాంటివి చేస్తారు. చాలా మంది వాటిని తింటారు ఎందుకంటే ఇట్స్ వెరీ హెల్దీ. అది కాకుండా దీన్ని మనం స్పేస్ ఫుడ్ లో కూడా వాడతారు. స్పేస్ ఫుడ్ అంటే ఏమిటి? బేసిక్ గా స్పేస్ లో ఎవరైతే వెళ్తారో ఆస్ట్రోనాట్స్ వెళ్తారో ఓకే స్పేస్ లో రీసెర్చ్ చేయడానికి ఓకే వాళ్ళకి ఈజీ ఫుడ్ కింద దీన్ని ఇస్తారనమాట. ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, హెల్దీ కూడా ఓకే బాగా డైజెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అందుకే దీన్ని యాక్చువల్ గా స్పేస్ ఫుడ్ కింద కూడా యాక్చువల్ గా కన్సిడర్ చేసి ఇస్తారనమాట. ఓకే సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకేనా? అర్థమైందా అందరికి? సరే. సో దిస్ ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే ఈ ఆల్గే ఉన్నాయో ఓకే ఆల్గే ఏవైతే ఆల్గే ఉన్నాయో అవి యాక్చువల్గా కొన్ని కాంపౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి సచ్ as ఆల్జిన్. ఓకే ఆల్జిన్ వచ్చేసి మనకి యాక్చువల్ గా బ్రౌన్ ఆల్గే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే ఇంకా క్యార క్యారగిన్ 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 అంటాం దీన్ని. క్యారగిన్ వచ్చేసి మనకి రెడ్ ఆల్గే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే సో వీటిది యాక్చువల్ గా ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ మంచిగా ఉందన్నమాట. ఓకే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ బాగా ఉన్నది. బికాస్ ఆఫ్ దేర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ యాక్చువల్లీ దే ఆర్ యూస్డ్ కమర్షియల్లీ. కమర్షియల్ గా వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. కమర్షియల్ యూజ్ అనేది ఉంటుంది వీటిలో. ఓకేనా? సో దిస్ ఇస్ అగైన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్దర్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని నెంబర్ ఆఫ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అగార్ గురించి మనం మాట్లాడుకోవాలి. అగారు ఓకే ఏదైతే అగార్ ఉన్నదో అది యాక్చువల్ గా రెడ్ ఆల్గే నుంచి రెడ్ ఆల్గే ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఓకే అగార్ వచ్చేసి మనకి యాక్చువల్ గా దేని కింద వాడతాం? వాట్ ఆర్ ద రెడ్ ఆల్గే? జెలీడియం జెలీడియం అండ్ గ్రెసిలేరియా గ్రెసిలేరియా ఈ రెండు ఆల్గే ఏవైతే ఉన్నాయో వీటి నుంచి అగార్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే సో అగార్ ది పర్పస్ ఏంటి? ల్యాబ్ లో కల్చర్స్ ఏవైతే చేస్తారో మీడియం కింద వాడతారు. న్యూట్రియంట్ మీడియం కింద వాడతారు. ఓకే న్యూట్రియంట్ మీడియం కింద వాడతారు దీన్ని. అంటే బోల్డ్ అని ల్యాబ్ లో మైక్రో ఆర్గానిజమ్స్ ని గ్రో చేయాలి, బ్యాక్టీరియాని లేదంటే ఫంగస్ ని గ్రో చేయాలి. దేని మీద అయితే యాక్చువల్ గా స్టడీ చేయొచ్చు. ఓకే అలాంటి సిచ్యువేషన్స్ లోని ల్యాబ్ లోని అగార్ని యూస్ చేస్తారు. అది కాకుండా ఓకే వీటిని ఐస్ క్రీమ్స్ లోని ఇంకా జెల్లీస్ లో కూడా యాక్చువల్ గా అగార్ని వాడడం జరుగుతుంది. ఓకేనా? అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఐస్ క్రీమ్ ఇంకా జెల్లీస్ లో కూడా వాడడం జరుగుతుంది. సో యాజ్ అ న్యూట్రియంట్ మీడియం దేనికోసం? మైక్రోబ్స్ కి గ్రో చేయడం కోసం, మైక్రోబియల్ గ్రోత్ కోసం. ఓకే అలాంటప్పుడు దీన్ని ఏమిటంటారు? అగార్ అగార్ అంటారు దీన్ని. అగార్ అగార్ అంటారు దీన్ని. కామన్ గా యూజ్ చేసే టర్మ్ దీనికోసం అగార్ అగార్ అంటాం. ఓకేనా? ఓకే సో దీస్ ఆర్ ద సమ్ కామన్ పాయింట్స్ ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది సరే ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వన్ బై వన్ మనం అన్నిటినీ యాక్చువల్ గా క్లాసిఫై చేయబోతున్నాం ఇంకా. ఓకే పదండి. వన్ బై వన్ ఆల్గే అన్నిటిని మనం క్లాసిఫై చేయబోతున్నాం. స్టక్ అవుతున్నది అంటున్నారు చాలా మంది స్టూడెంట్స్. స్టక్ అవుతున్నదా? ఇప్పుడు కూడా స్టక్ అవుతున్నదా? జస్ట్ అ మినిట్ ఆగండి ఒక్క నిమిషం. లెట్ మీ చెక్. ఓకే సో ఓకే థింక్ ఏదో ప్రాబ్లం వస్తున్నది. ఐ థింక్ సో దానివల్ల స్టక్ అవుతున్నది. డోంట్ వరీ పర్వాలేదు. ఒకసారి స్ట్రీమ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బాగానే వస్తుంది. ఓకేనా? పదండి. రైట్ ఓకే
ఓకే, సరే ఫైన్. ఇక్కడ వరకు మనది యాక్చువల్ గా కంప్లీట్ అయిపోయింది. నో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈచ్ వన్ ఆఫ్ దమ్. ఇంకా స్ట్రక్ అవుతున్నారు అంటున్నారు. ఓకే ఫైన్, నో ఇష్యూస్, నో ఇష్యూస్. మనం ఓ పని చేద్దాము. లెటస్ హలో హలో, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఒకసారి రీఫ్రెష్ చేసి చూసుకోండి. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఆల్గేని వేరే వేరే క్యారెక్టర్స్ మీద మనం డివైడ్ చేద్దాం రండి. ఓకే, పదండి. ఆల్గేని మనం వేరే వేరే క్యారెక్టర్స్ కింద డివైడ్ చేద్దాం. లెట్ us స్టార్ట్. ఓకే పదండి. సో మనం ఇక్కడ ఆగట్లేదు, విల్ కంప్లీట్ దిస్ టుడే ఇట్స్. రైట్, పదండి. సో క్యారెక్టర్, క్యారెక్టర్. ఓకే, ఏ ఆల్గే మనకి మూడు మూడు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఆల్గేలోని. ఒకటి క్లోరోఫైఎసి, ఇంకోటి ఫైఓఫైఎసి. ఓకే, రోడోఫైఎసి, ఇంకోటి ఫైఓఫైఎసి. రోడోఫైసి, క్లోరోఫైసి, ఫైవ్ఫైసి, వీటిని మనం కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం కంపేర్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మన హ్యాబిటాట్ ని కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎందుకు యాక్చువల్ గా కంపారిజన్ చేసుకుంటూ చదువుకుంటున్నాం, ఎందుకు మనం సపరేట్ గా ఒకదాన్ని చదవట్లేదు అంటే, వీటిని ఎంత సపరేట్ గా చదివినా కొన్ని కంపారిటివ్ ఎప్పుడైతే మనం చదువుకుంటాం చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. అందుకు మనకి చాలా ఇంపార్టెంట్ వీటిని చదువుకోవడం, కంపేర్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి యాక్చువల్ గా వీటి హ్యాబిటాట్ వచ్చేసి దే ఆర్ మోస్ట్లీ ఫ్రెష్ వాటర్. ఫ్రెష్ వాటర్, ఇవి ఎక్కువగా ఫ్రెష్ వాటర్ లోనే ఉంటాయి. ఓకే, కానీ చాలా తక్కువ, ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ మెరైన్. ఓకే, కొన్ని ఇవి మెరైన్ ఆర్గానిజమ్స్ ఉంటాయి దీంట్లో. దిస్ నెంబర్ వన్. రెండోది వచ్చేసి మనకి రెడ్ ఆల్గేలో చూసుకున్నట్లయితే, రెడ్ ఆల్గే ఇంకా బ్రౌన్ ఆల్గే ఏవైతే ఉన్నాయో, ఓకే, వీటి క్లోరోఫైజీని మనం గ్రీన్ ఆల్గే అంటాం. వి కాల్ ఇట్ యాజ్ గ్రీన్ ఆల్గే. ఓకే, సో దిస్ ఇస్ గ్రీన్ ఆల్గే. ఓకే, దిస్ ఇస్ రెడ్ ఆల్గే, రోడోఫైసి. ఇంకా దిస్ ఇస్ బ్రౌన్ ఆల్గే. ఓకేనా, సరేనా, ఇక్కడ వరకు అర్థమైంది. ఇప్పుడు ఇవి రెండు ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ మెరైన్, దే ఆర్ మోస్ట్లీ మెరైన్. సో మనం గుర్తుపెట్టుకుంటాం, క్లోరోఫేసి ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ఫ్రెష్ వాటర్, చాలా తక్కువ మెరైన్. దే దీస్ బోత్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ వెరీ ఫ్యూ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫ్యూ ఆర్ యాక్చువల్లీ ఫ్రెష్ వాటర్ టైప్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? దిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకే, నంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి మనకి వస్తుంది బాడీ ఆర్గనైజేషన్. The second one is body organization. బాడీ ఆర్గనైజేషన్. వీటి బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది? ఓకే, దీని గురించి రాసుకోవాలి. బాడీ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే, ఏదైతే క్లోరోఫైసి ఉందో మోస్ట్ ఆఫ్ ద ఆర్గనిజమ్స్ ఆర్ ఐదర్ యూనిసెల్యులర్. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, లేదంటే మనకి మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. ఓకే, యూనిసెల్యులర్ ఇంకా మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉంటాయి. Okay, they can be either colonial or filamentous. They can be unicellular, multicellular, okay, colonial and filamentous. ఈ నాలుగు ఇవి ఉంటాయి దీంట్లో. ఓకే, సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ వెరైటీ. ఓకే, వీటిలో బోల్డ్ అంతా వెరైటీ అనేది ఉంటుంది. రోడోఫైసీ ఏదైతే ఉందో, రోడోఫైసీలో వచ్చేసి, ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, రోడోఫైసీలో వచ్చేసి దే ఆర్ మోస్ట్లీ multicellular.
రోడోఫేసి ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోస్ట్లీ మల్టీసెల్యులర్. దీంట్లో ఎక్కువగా మనం మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని చూస్తాము. అది అన్నమాట. లాస్ట్ లో వచ్చేసి మనకి ఏవైతే ఫయోఫైసి ఉన్నదో, ఫయోఫైసి ఏదైతే ఉన్నదో దే ఆర్ ఆల్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. అంతే బ్రౌన్ ఆల్గే ఏదైతే ఉన్నదో బ్రౌన్ ఆల్గేలో మనం అన్ని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ని ఎక్కువగా చూస్తాం. ఓకేనా? ఇది ఒకటి ఇంపార్టెంట్ గా మనం గుర్తుపెట్టుకుంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం రాసుకోవాలి ఆల్గేలో అంటే, ఏవైతే బ్రౌన్ ఆల్గే ఉన్నాయో వాటి గురించి మనం రాసుకోవాలి. చూడండి, బ్రౌన్ ఆల్గే ఏవైతే ఉన్నాయో బ్రౌన్ ఆల్గే ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మనం ఫయోఫైసి అంటాము. ఫయోఫైసి అంటాము. ఇందులో మనకి ఒక వీటిలోని యాక్చువల్ గా స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీటిలో అన్నిటికన్నా కిందన ఒక హోల్డ్ ఫాస్ట్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాని మీద ఒక స్టైప్ అనేది ఉంటుంది. దాని మీద ఒక ఫ్రాండ్ ఉంటుంది. దీని గురించి ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను. జస్ట్ మినిట్ చూడండి ఇక్కడ. లెట్ మీ షో యూ. ఓకే, ఫయోఫైసి. ఫయోఫైసిలో వచ్చేసి మనకి దాని స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓకే, ద ప్లాంట్ బాడీ ఈస్ యూజువల్లీ అటాచ్ టు అ సబ్స్ట్రేటమ్ బై అ హోల్డ్ ఫాస్ట్ అండ్ హ్యాస్ అ స్టాక్, ద స్టైప్ అండ్ లీఫ్ లైక్ ఫోటోసింథటిక్ ఆర్గన్ ద ఫ్రాండ్. సో ఫ్రాండ్ ఏదైతే ఉన్నదో ప్లాంట్ దీంట్లో ఏదైతే ప్లాంట్ బాడీ ఉన్నదో అది చూసుకున్నట్లయితే అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే హోల్డ్ ఫాస్ట్ ఉన్నదో, మనం ఏదైతే హోల్డ్ ఫాస్ట్ చూసాం ఇక్కడ, ఏదైతే హోల్డ్ ఫాస్ట్ ఉందో ఇది యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే కింద ఏదైతే యాక్చువల్ గా భూమి ఉన్నదో లేదంటే ఏదైతే కింద సర్ఫేస్ ఉందో అది యాంకరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, స్టైప్ ఏదైతే ఉన్నదో హోల్డ్ ఫాస్ట్ ని ఫ్రాండ్ ని కనెక్ట్ చేస్తుంది. ఫ్రాండ్ ఈజ్ యాక్చువల్లీ photosynthetic photosynthetic and it resembles leaf. ఏదైతే ఆకులు ఉన్నాయో లీఫ్ ని యాక్చువల్ గా అది రిజెంబల్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఎక్కడైనా చూడండి ఇదే మెయిన్ మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ కొన్నిట్లో మీరు చూస్తున్నారు ఇక్కడ ఎయిర్ బ్లాడర్ అనేది ఉంది. ఎయిర్ బ్లాడర్ ఎవరైతే ఉన్నదో మెయిన్లీ అక్వాటిక్ అండ్ ఫ్లోటింగ్ వాటిలో మనం చూస్తాం. ఏవైతే అక్వాటిక్ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ బ్రౌన్ ఆల్గే ఉన్నాయో వాటిలో మనకి ఎయిర్ బ్లాడర్ ఉంటుంది. ఏదైతే మనకి బయాన్సీ ఏదైతే ఇస్తుంది, వాటికి బయాన్సీ అనేది ఇస్తుంది, ఫ్లోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఫ్రాండ్ అనేది యాక్చువల్ గా ఏం చేస్తున్నది, ఫ్రాండ్ అనేది నేను చెప్పినట్టు ఫోటోసిన్థసిస్ పర్ఫార్మ్ చేస్తుంది. సింపుల్. ఓకే, సో ఈ పర్టికులర్ విషయం మనం గుర్తుపెట్టుకుందాం విత్ రెస్పెక్ట్ టు బ్రౌన్ ఆల్గే. వాటి స్ట్రక్చర్ తో సంబంధించి ఈ ఇంపార్టెంట్ పని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్, గుడ్. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద నెక్స్ట్ క్యారెక్టర్ దట్ వీ నీడ్ టు డిస్కస్, దట్ ఈస్ దేర్ సెల్ వాల్. వీటి సెల్ వాల్ గురించి మనం డిస్కస్ చేయాలి, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పదండి. సో ద నెక్స్ట్ క్యారెక్టర్ ఇస్ సెల్ వాల్. జస్ట్ అ మినిట్. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, ఇంకా బ్రౌన్ ఆల్గే. ఓకే, టు అవాయిడ్ ఎనీ డౌట్. పదండి. సో వన్ బై వన్ వీటి గురించి నేర్చుకుందాం. ఓకే, సో అన్నిటికన్నా వచ్చి మస్ట్ సెల్ వాల్ గురించి నేర్చుకుందాం. సో సెల్ వాల్ ఏదైతే ఉన్నదో, ఇన్నర్ సెల్ వాల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఇంకా అవుటర్ పార్ట్ ఆఫ్ ద సెల్ వాల్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పెక్టోస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ వాల్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. అవుటర్ వాల్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పెక్టోస్. సో రెండు మెటీరియల్స్ త్రూగా ఫామ్ అయి ఉన్నది అనమాట, సెల్యులోజ్ అండ్ పెక్టోస్. ఓకే, అది. సో ఇక్కడ ఈ పర్టికులర్ రెడ్ ఆల్గేలో మనకు వచ్చేసి ఏదైతే సెల్ వాల్ ఉన్నదో దాని గురించి మనం మాట్లాడుకోవాలి, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో రెడ్ ఆల్గే సెల్ వాల్ వచ్చేసి మనకి సెల్యులోజు, సారీ, సెల్యులోజ్, అన్నిట్లోని సెల్యులోజ్ కామన్ గా ఉంటుంది. ఓకే, మూడిట్లోని సెల్యులోజ్ అనేది కామన్ గా ఉంటుంది. కానీ సెల్యులోజ్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్స్ ఉంటాయి కొన్నిట్లోని. లెటస్ సే మనకి సెల్యులోజ్ అంటే కాకుండా కొన్నిట్లోని ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమిటంటే ఉంటాయి అంటే టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి అగార్ ఉంటుంది. ఓకే, ఇంకోటి క్యారగిన్ ఉంటుంది. ఓకే, అగార్ అనేది ఏదైతే ఉన్నదో యాక్చువల్గా ఏదైతే అగార్ ఫామ్ చేస్తున్నాయో వాటిని అగ్రోఫైట్స్ అంటాము. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి యాక్చువల్ గా ఏదైతే జెలీడియము ఇంకా గ్రెసిలేరియా ఉన్నాయో వాటి సెల్ వాల్లో సెల్యులోస్ కాకుండా అగార్ ఉంటుంది. కొన్నిట్లోని క్యారగిన్ ఉంటుంది. క్యారగిన్ ఎవరిలో ఉంటుందంటే
క్రాండ్రస్, ఓకే, అలాంటి ఆర్గానిజమ్స్ లో మనకి క్రిస్పస్, అలాంటి ఆర్గానిజమ్స్ లో మనకి ఇలాంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి క్యారగింగ్ అనేది ఉంటుంది. సో సెల్యులోజే కాకుండా కొన్ని హైడ్రోకొలాయిడ్ లైక్ మెటీరియల్స్ ఏవైతే ఫైకోకొలాయిడ్ లేదంటే హైడ్రోకొలాయిడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి మనకి యాక్చువల్ గా ఆల్జిన్ అనేది ఉంటుంది. సెల్యులోజ్ కాకుండా అదర్ మెటీరియల్ దట్ విల్ బి ప్రెసెంట్ ఇస్ ఆల్జిన్. ఓకే, దిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి ఆల్జిన్ మనం చదువుకున్నాం, దేంట్లో ఉంటుంది ఆల్జిన్? ఆల్జిన్ దేంట్లో ఉంటుంది? ఇప్పుడే చదువుకున్నాం, దేంట్లో ఉంటుంది? మనకి బ్రౌన్ ఆల్గేలో ఆల్జిన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఈ ఆల్జిన్ అనేది స్టెబిలైజర్స్ కింద వాడతారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో దిస్ ఇస్ ద విత్ రెస్పెక్ట్ టు సెల్ వాల్. సెల్ వాల్ తో సంబంధించి మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లెట్ us టాక్ అబౌట్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. సో వాట్ ఆర్ ద ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్గే? ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ క్లోరోఫిల్ ఏ ప్లస్ క్లోరోఫిల్ బి రెండు ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ క్లోరోఫిల్ రెడ్ ఆల్గేలో వచ్చేసరికి జస్ట్ అ మినిట్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూషన్. ఓకే, సో క్లోరోఫిల్ ఏ ఇంకా క్లోరోఫిల్ బి ఉంటుంది. ఓకే, వీళ్ళ దగ్గర ఏముంటుంది? ఏ ఇంకా క్లోరోఫిల్ ఏ ఇంకా ఇంకేమిటి ఉంటుంది? క్లోరోఫిల్ డి ఉంటుంది రెడ్ ఆల్గే దగ్గర. బ్రౌన్ ఆల్గే దగ్గర క్లోరోఫిల్ ఏ ఇంకా క్లోరోఫిల్ సి ఉంటుంది. ఓకేనా, అది అది కాకుండా కొన్ని యాక్సెసరీ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, దెర్ ఆర్ సమ్ యాక్సెసరీ పిగ్మెంట్స్. ఓకే, యాక్సెసరీ పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఆర్ ద యాక్సెసరీ పిగ్మెంట్స్? మళ్ళీ సేమ్ అలాగే రాసుకుందాం. గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, ఇంకా బ్రౌన్ ఆల్గే. ఓకే, గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, ఇంకా బ్రౌన్ ఆల్గే, మూడిట్లోని ఉన్న యాక్సెసరీ పిగ్మెంట్స్ రాసుకుందాం. సో వాట్ ఆర్ ద యాక్సెసరీ పిగ్మెంట్స్ ఇన్ గ్రీన్ ఆల్గే? గ్రీన్ ఆల్గేలో వచ్చేసి మనకి క్లోరోఫిల్ ఏ కాకుండా, క్లోరోఫిల్ ఏ ఇంకా బి కాకుండా మనకి కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. క్లోరోఫిల్ ఏ ఇంకా బిఏ కాకుండా మనకి కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. అదే మనకి రెడ్ ఆల్గేలో వచ్చేసి మనకి ఫైకోబిలెన్స్ ఉంటాయి. ఫైకోబిలెన్స్ ఉంటాయి. ఈ ఫైకోబిలెన్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. మనకి రెండు టైప్స్ ఆఫ్ ఫైకోబిలెన్స్ ఉంటాయి. ఒకటి మనకి ఫైకో ఎరిథ్రిన్ ఉంటుంది, ఒకటి ఫైకో సయనిన్ ఉంటుంది. ఓకే, ఇంకోటి మనకి ఫైకో ఎరిథ్రిన్ ఉంటుంది. ఫైకో ఎరిథ్రిన్ ఉంటుంది, రెండు టైప్స్ ఉంటాయి. ఫైకో సైనిన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. ఓకే, ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. ఫైకో ఎరిథ్రిన్ వచ్చేసి ఇట్ ఈస్ రెడ్ ఇన్ కలర్. సో మోస్ట్ ఆఫ్ ద ఏవైతే రెడ్ ఆల్గే ఉన్నాయో వాటికి రెడ్ కలర్ యాక్చువల్ గా ఫైకో ఎరిథ్రిన్ వల్లే వస్తున్నది. ఓకే, ఎక్కువగా మనకి ఈ ఫైకో ఎరిథ్రిన్ ఏదైతే ఉందో ఎలాంటి ఆల్గేలో మనం చూస్తాం అంటే ఏవైతే బెంథిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయో, మనం చదువుకున్నాం కదా లేక్ ఎకో సిస్టమ్ లోని బెంథిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అనేసి, బెంథిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అనేసి. ఆ బెంథిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, బెంథిక్ ఆల్గే ఏవైతే ఉన్నాయో, బెంథిక్ ఆల్గే అన్నిటిలోని ఎక్కువగా ఈ పర్టికులర్ రెడ్ ఆల్గేది ఫైకోఎరిథ్రిన్ అనేది ఉంటుంది. ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి బ్రౌన్ ఆల్గేలో మాట్లాడుకుందాం. బ్రౌన్ ఆల్గేలో మనకి ఏ టైప్ ఆఫ్ ఉంటుంది? సో ఈ పర్టికులర్ ఫైకోఎరిథ్రిన్ ని మనం ఆర్ ఫైకోఎరిథ్రిన్ అంటాం. ఆర్ ఫైకోఎరిథ్రిన్ ఇంకా ఆర్ ఫైకోసైనిన్ అంటాం. ఓకే, రైట్, సరేనా, క్లియర్, అర్థమైందా? అది కాకుండా ఇంకేమైనా ఉంటుందా వీటిలోని? ఇంకేం ఉండదు. బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి మనకి జాంథోఫిల్ ఉంటుంది. జాంథోఫిల్లే కాకుండా మనకి ఫ్యూకోజాంథిన్ ఉంటుంది. ఈ ఫ్యూకోజాంథిన్ ఏదైతే ఉన్నదో శాంథోఫిల్ ఒక టైపు, దీని నుంచి యాక్చువల్ గా బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. ఓకే, బ్రౌన్ కలర్ దేని వల్ల వస్తున్నది అంటే ఫ్యూకోజాంథిన్ వల్ల వస్తుంది. ఓకేనా, సో విత్ దిస్ మనకి యాక్సెసరీ పిగ్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. యాక్సెసరీ పిగ్మెంట్స్ తర్వాత నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ దట్ వీ నీడ్ టు డిస్కస్? రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ కూడా డిస్కస్ చేసుకోవాలి. దీంతో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, లెట్ us డిస్కస్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. అంతే చాలు, పదండి.
రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఓకే, సో గ్రీన్ ఆల్గే, రెడ్ ఆల్గే, ఇంకా బ్రౌన్ ఆల్గే. ఓకే, గ్రీన్, రెడ్ ఇంకా బ్రౌన్ ఆల్గేలో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ డిస్కస్ చేసుకుందాం. వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, గ్రీన్ ఆల్గేలో వచ్చేసి మనకి స్టార్చ్ ఒకటి ఉంటుంది. ఓకే, కొన్ని యాక్చువల్ గా లోపల కొన్ని ప్రోటీన్స్ కూడా స్టోర్ చేస్తాయి. ఓకే, అది కాకుండా కొన్ని ఆయిల్ డ్రాప్లెట్స్ కూడా స్టోర్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ దేంట్లో స్టోర్ అవుతాయి అంటే వీటిలో యాక్చువల్గా ఏవైతే పైరినాయిడ్స్ ఉన్నాయో, పైరినాయిడ్స్ అనేసి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. జస్ట్ మినిట్. పైరినాయిడ్స్ అనేసి కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ పైరినాయిడ్స్ అనే స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అవి స్టార్చ్, ప్రోటీన్స్, ఆయిల్ డ్రాప్లెట్స్ ని స్టోర్ చేసుకుంటాయి అనమాట. రెడ్ ఆల్గేలో వచ్చేసి మనకి యాక్చువల్ గా ఫ్లోరిడియన్ స్టార్చ్ ఉంటుంది. ఫ్లోరిడియన్ స్టార్చ్ అనేది దీంట్లోని స్టోరేజ్ మెటీరియల్. ఇది యాక్చువల్ గా దిస్ రిసెంబల్స్ అమైలోపెక్టిన్ ఏదైతే ఉంటుందో స్టార్చ్ లో, అమైలోపెక్టిన్ ఇంకా గ్లైకోజన్ ని రిసెంబుల్ చేస్తుంది. ఓకే, అది అన్నమాట. ఇట్ రిసెంబల్స్ అమైలోపెక్టిన్ అండ్ గ్లైకోజన్ స్ట్రక్చర్. లాస్ట్ వచ్చేసి మనకి ఓకే బ్రౌన్ ఆల్గేలో ఏమిటి ఉంటాయి? వాట్ ఆర్ ద స్టోరేజ్ మెటీరియల్స్ ఇన్ బ్రౌన్ ఆల్గే? లామినారిన్ అండ్ మానిటాల్. లామినారిన్, మానిటాల్ ఏమిటి అసలు? యాక్చువల్ గా దే ఆర్ యాక్చువల్లీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఓకేనా, అర్థమైందా? క్లియర్? ఇక్కడ వరకు ఓకే, కంప్లీట్ అయింది. లామినారిన్ అయిపోయింది. ఓకేనా, పర్లేదు. సో ఇక్కడ వరకు మనకి అయిపోయింది. లెట్ us డిస్కస్ లాస్ట్ థింగ్, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్? పదండి. సో వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎగ్జాంపుల్స్ డైలీ యాక్చువల్ గా మార్నింగ్ 11 లేదంటే ఆఫ్టర్నూన్ 3 ఉంటుందమ్మా. ఇవాళ ఒక్కరోజు యాక్చువల్ గా నైట్ తీసుకుంటున్నాను, లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ మార్నింగ్. ఖారా ఒకటి వస్తుంది. దాని తర్వాత మనకి యులాథ్రిక్స్ ఒకటి వస్తుంది. ఓకే, యులాథ్రిక్స్ ఒకటి వస్తుంది, సరేనా? యులాథ్రిక్స్ ఒకటి వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి క్లమెడోమోనాస్ ఒకటి వస్తుంది. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకి క్లమెడోమోనాసే కాకుండా మనకి ఇంకేంటి స్పైరోగైరా కూడా వస్తుంది. 4 ఎగ్జాంపుల్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ జెలీడియం, గ్రెసిలేరియా, ఓకే, పార్ఫైరా, పాలిసిఫోనియా. క్యారా, యులాథ్రిక్స్, క్లమెడోమోనాస్, ఇంకోటి ఏంటి? వాల్వాక్స్. వాల్వాక్స్ గురించి అంటున్నారా మీరు? ఎస్, వాల్వాక్స్ కూడా వస్తుంది. కరెక్ట్. జస్ట్ అ మినిట్. వాల్వాక్స్. ఓకే, దాని తర్వాత పార్ఫైరా ఒకటి వస్తుంది. పార్ఫైరా కాకుండా మనకి పాలిసిఫోనియా కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లామినేరియా, ఫ్యూకస్, ఓకే, సర్గాజమ్, డిక్టియోటా, సర్గాజమ్, డిక్టియోటా, ఎక్టోకార్పస్, కెల్ప్స్. ఓకే, నోట్స్ పంపిస్తానమ్మా, డోంట్ వరీ. ఎక్టోకార్పస్ ఇంకా కెల్ప్స్. ఓకే, సో ఇదే కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే, వాట్ వి విల్ డూ ఇస్ కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని యాక్చువల్ గా రీప్రొడక్షన్ తో సంబంధించి యాక్చువల్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి వీటిలోని. సో వి విల్ డిస్కస్ దాట్ యాక్చువల్లీ. ఓకే, పదండి. వీటిలో రీప్రొడక్షన్ తో సంబంధించి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో లెట్ us డిస్కస్ దాట్ ఆల్సో. రీప్రొడక్షన్. ఓకే, లాస్ట్ ఇది వచ్చేసి మనకి లాస్ట్. దీనికన్నా ఇంకేం మనం ఎక్కువ డిస్కస్ చేసుకునే అవసరం లేదు. అంటే గ్రీన్ ఆల్గేలోని, రెడ్ ఆల్గేలోని ఇంకా బ్రౌన్ ఆల్గే. ఓకేనా, అది అన్నమాట. సో రీప్రొడక్షన్ లో వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ వెజిటేటివ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లో ఎలా ఉంటుంది అంటే, వెజిటేటివ్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ లోని
మూడిట్లోని ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆల్ వెజిటేటివ్లీ రిప్రొడ్యూస్ బై ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ అనేది అన్నిట్లో కామన్. ఓకే, ఫ్రాగ్మెంటేషన్ అనేది మూడిట్లోని కామన్ గా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నంబర్ 1 పాయింట్. రెండోది వచ్చేసి మనకి ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్. ఏసెక్షువల్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ ఆల్గే లేదంటే క్లోరోఫైసీ గురించి మాట్లాడుకోవాలి. క్లోరోఫైసీలో వచ్చేసి మనకి, ఓకే, స్పోర్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, స్పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయి. ఓకే, ఏసెక్షువల్ ఎక్కువగా మనకి జూ స్పోర్స్ తో జరుగుతుంది. జూ స్పోర్స్ ఆర్ ఫ్లాజెల్లేటెడ్. ఓకే, ఇంకా ఇవి ఎక్కడ ఉంటాయి అంటే జూ స్పోరాంజియాలో ఉంటాయి. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ జూ స్పోరాంజియా. అర్థమైందా? జూ స్పోరాంజియా ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. మనకి రెడ్ ఆల్గేలో వచ్చేసి ఓకే, నాన్ మొటైల్లో స్పోర్స్ ఉంటాయి. సో ఇక్కడ జూ స్పోర్స్ వచ్చేసి దే ఆర్ మొటైల్, కానీ రెడ్ ఆల్గేలో వచ్చేసి మనకి నాన్ మొటైల్ స్పోర్స్ ఉంటాయి. ఓకేనా? బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి ఓకే, మనకి ఎక్కువగా సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేది చూస్తాం. అర్థమైందా? వింటున్నారా అందరూను? ఓకే, సో బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి మనకి జూ స్పోర్స్ చూస్తాము. బ్రౌన్ ఆల్గేలో వచ్చేసి మనం జూ స్పోర్స్ చూస్తాము. ఈ జూ స్పోర్స్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉన్నది. ఏమిటి? దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్ అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, ఫ్లాజెల్లా ఉంటుందమ్మా, దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. ఇందులో మనకి నో ఫ్లాజెల్లా, ఇక్కడ నో ఫ్లాజెల్లా. ఓకే, హియర్ దే ఆర్ బైఫ్లాజెల్లేటెడ్ కాకుండా దే ఆర్ పియర్ షేప్. పియర్ షేప్ చూస్తాం. అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ రాసుకుంటాం. వాట్ ఈస్ ఇట్? ఓకే, రెండు అన్ఈక్వల్ ఫ్లాజెల్లా ఉంటాయి. ఏవైతే ఫ్లాజెల్లా మనం చూస్తున్నామో, ఏవైతే రెండు ఫ్లాజెల్లా మనం చూస్తున్నామో దే ఆర్ అన్ఈక్వల్ ఫ్లాజెల్లా. రెండు ఫ్లాజెల్లాలు ఉంటాయి. ఒకటి చిన్నది ఉంటుంది. ఫర్ సపోజ్ ఆర్గనిజం ఇలా ఉన్నది అంటే ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది ఉంటుంది. ఓకే, అలాగనమాట. సో ఏవైతే జూ స్పోర్స్ ఉన్నాయో ద జూ స్పోర్స్ ఆర్ బైఫ్లాజెల్లేటెడ్. రెండు ఫ్లాజెల్లాలు ఉంటాయి, రెండు అన్ఈక్వల్ ఫ్లాజెల్లాలు ఉంటాయి. అది అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈస్ సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా అవుతుందో డిస్కస్ చేసుకుందాం. సెక్షువల్ రీప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గా ఓకే, ఇట్ కెన్ బి ఐసోగామస్, అనైసోగామస్ లేదంటే ఊగామస్. ఓకే, ఇట్ కెన్ బి ఐసోగామస్, ఓకే, అనైసోగామస్ ఆర్ ఊగామస్. మూడు టైప్స్ ఇక్కడ చూస్తాం మనం. ఓకే, సో ఒక పని చేద్దాము. ఫర్ దాట్ వి విల్ గివ్ స్పేస్ హియర్. పని చేద్దాం రండి. ఐసోగామస్, అనైసోగామస్, ఇంకా ఊగామస్. ఓకే, ఇదొకటి మనం చూసుకుందాం. ఓకేనా? సో వీటిలో ఐసోగామస్ ఉంటుందా? ఉంటుంది. అనైసోగామస్ ఉంటుందా? ఉంటుంది. ఊగామస్ ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఇది క్లియర్. ఇలా రాసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ ఫర్దర్ వెళ్ళి మనకి ఇంకోటి ఏం చూసుకోవచ్చు అంటే ఇందులోని రెడ్ ఆల్గేలో వచ్చేసి మనకి ఐసోగామస్, అనైసోగామస్, ఊగామస్ అని మనకి బ్రౌన్ లో మూడు ఉంటాయి. బ్రౌన్ లో మనకి మూడు ఉంటాయి. ఓకే, అది అన్నమాట. కాకపోతే ఓన్లీ ఇంక రెడ్ ఆల్గేలో మనం చూసుకున్నట్లయితే ఓకే, రెడ్ గ్యాలరీలో మనకి యాక్చువల్ గా గ్యామెట్స్ ఎలా ఉంటాయి చెప్పండి? నాన్ మొటైల్ స్పోర్స్ ఉంటాయి. మనకి ఓన్లీ ఊగామస్ ఉంటుంది. ఓకే, దెర్ ఇస్ యూజువల్లీ ఊగామస్, దాంట్లో అనైసోగామస్, ఐసోగామస్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇది బేసిక్ కంపారిజన్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్ అన్నమాట. సరే, సో దీంతో మనకి ఆల్గే అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో అదే కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే వన్స్ వి విల్ సీ అ టేబుల్, ఏదైతే ఈ టేబుల్ ఉన్నదో దీంట్లో ఒకసారి నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ థింగ్ విచ్ విల్ డిస్కస్ హియర్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాక్చువల్ గా మనకి
క్లోరోఫైసిలోని నేను మీతో పాటు ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ చెప్దాం అనుకున్నాను. సో క్లోరోఫైసిలో క్లోరోప్లాస్ట్ లో వచ్చేసి మనకి డిస్కాయిడ్, ప్లేట్ లైక్, రెటిక్యులేట్, కప్ షేప్డ్, స్పైరల్, రిబన్ షేప్డ్ క్లోరోప్లాస్ట్ అనేవి పంపిస్తాయి. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో లెట్ ఇస్ హైలైట్ దాట్. ఓకే. సో క్లోరోఫైసిలో వచ్చేసి మనకి క్లోరోప్లాస్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ కనిపిస్తాయి. డిస్కాయిడ్, ప్లేట్ లైక్, రెటిక్యులేట్, కప్ షేప్డ్, స్పైరల్, ఇంకా రిబన్ షేప్డ్. ఓకే. దిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నంబర్ 1. ఓకే. రెండోది వచ్చేసి ఓకే, ఫయోఫైసీలో వచ్చేసి మనకి యాక్చువల్ గా జస్ట్ మినిట్, ఫయోఫైసీలో వచ్చేసి మనకి ఓకే, యూనియన్ ఆఫ్ గ్యామెట్స్ ఏదైతే ఉన్నదో ఇట్ కెన్ టేక్ ప్లేస్ ఇన్ ద వాటర్. ఓకే, ఇట్ మే టేక్ ప్లేస్ in the water or within the oogonium, ఇంకా in the oogamous species. The gametes are pyriform or pear shaped and bear two laterally attached flagella. మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం బైల్ ఫ్లాజిలేటెడ్ ఫ్లాజిల్లా అని చూస్తాం. ఓకేనా, అది. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఊగేమ్. లాస్ట్ వచ్చేసి మనకి ఓకే, లాస్ట్ వచ్చేసి మనకి రోడోఫైసీ. రోడోఫైసీలో మనం ఏం చూస్తాం, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు మెన్షన్. మనం దే occur both in well lighted regions close to surface of water and also at greater depths in oceans. ఏవైతే గ్రేటర్ డెప్త్స్ ఇన్ ఓషన్స్ అని చెప్పానో అందులో అవి బెంథిక్ ఆర్గనిజమ్స్ వస్తే వీటిలో అయితే ఫైకోఎరిథ్రిన్ పిగ్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఫైకోఎరిథ్రిన్ పిగ్మెంట్ అనేది వాటిలోనే ఉంటుంది. ఇదొకటి. దాని తర్వాత దే ప్రొడ్యూస్ asexually బై నాన్ మోటైల్ స్పోర్స్, సెక్షువల్లీ ఆల్సో బై నాన్ మోటైల్ స్పోర్స్. ఓకే, సో రెండు టైప్స్ ఆఫ్ స్పోర్స్ వీటిలో నాన్ మోటైలే వస్తాయి. అది కాకుండా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ oogamous and accompanied by కాంప్లెక్స్ పోస్ట్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్. సో ఎందులో కాంప్లెక్స్ పోస్ట్ ఫర్టిలైజేషన్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే యూ షుడ్ రైట్ రెడ్ ఆల్గే. ఇందులో మనకి పాలిసిఫోనియా, పార్ఫైరా, ఇంకా గ్రాసిలేరియా, ఇంకా జెలేడియం అనేవి వస్తాయి. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్గే. మనం ఆల్గే అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, దీంతో సంబంధించి ఏదైతే టేబుల్ ఉన్నదో ఇది కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు ఆ టేబుల్. ఓకేనా, ఈ టేబుల్లో ఉన్న పాయింట్స్ అన్ని మనకి ఇంపార్టెంటే. ఈ టేబుల్ అనేది బాగా ఒకసారి చూసుకోవాలి మీరు. ఓకే, సో ఇందులో ఉన్న పాయింట్స్, ఫ్లాజిల్లార్ నెంబర్ చూసుకోండి 2 to 8, అన్ఈక్వల్ ఎపికల్ ఒకటి ఇదొకటి ఇచ్చారు మనకి. ఏదైతే నార్మల్ గా మనం కంటెంట్ లెవెల్ ఏదో ఇక్కడ రెండు అన్ఈక్వల్ లాటరల్ ఉంటాయి, ఇక్కడ మనకి ఆబ్సెంట్ ఉంటాయి రోడోఫైసిల్. ఓకే, దాని తర్వాత మిగతావన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ సెల్యులోజ్ అండ్ ఆల్జిన్ ఉంటుంది, ఇక్కడ సెల్యులోజ్ ఇంకా పెక్టిన్ ఇంకా పాలిసల్ఫేట్ ఎస్టర్స్ అనేవి ఉంటాయి సెల్ వాల్. ఇదొకటి మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత బ్రాకిష్ వాటర్ అనేది ప్రతి చోట మెన్షన్ చేయడం జరిగింది. బ్రాకిష్ వాటర్ అంటే ఏంటంటే నేను చెప్పాను సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ ఏదైతే మిక్స్ అవుతున్నాయో దాన్ని మనం. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. నోట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ లో దొరికిపోతాయి. నెక్స్ట్ మనం బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్ ఇంకా యాంజియోస్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసుకుంటాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. రేపు మార్నింగ్ 11 o'clock కి క్లాస్ ఉంటుంది, డెఫినెట్లీ వచ్చి అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఎక్కడైనా నచ్చినట్లయితే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే ఛాంపియన్స్. అండ్ సారీ, గుడ్ నైట్ ఎవ్రీవన్. ఓకే, పదండి.